మనందరికీ సముద్ర మంథన ఘట్టం తెలుసు. దేవతలు అసురులు అమృతం కోసం సముద్రాన్ని మంథనం చేస్తున్నారు. ఆ అమృత భాండం వెలువడే ముందు ఎన్నో చక్కటి వస్తువులు కూడా వెలువడ్డాయి. కానీ అన్నిటికీ ముందు భయంకరమైన హాలాహలం లేదా కాలకూట విషం వెలువడింది. దాన్ని చూడగానే దేవతలు అసురులు భయభ్రాంతులై నలుదిశలా పరిగెత్తారు. చివరకు వారందరూ శివుడి దగ్గరికి సహాయం కోసం వెళ్ళారు. అప్పుడు శివుడు పార్వతితో అంటాడట, సాధారణంగా మనుషులు ఒకరితో ఒకరు కలహించుకుంటూ ఉంటారు, కానీ జగత్తు యొక్క అనిత్యత తెలిసిన మహాత్ములు మాత్రం తమ జీవితాలను కూడా పణంగా పెట్టి ఇతరుల మేలు కోసమే ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇతరులకు సహాయం చేసేవారంటే హరికి ఎంతో ఇష్టం. కనుక నేను ఇప్పుడు ఈ హాలాహలాన్ని మింగుతాను అని అన్నాడట. అక్కడ భాగవతంలో శుకుడు ఒక చక్కని మాట అంటాడు, తప్యంతే లోకతాపేన సాధవ ప్రాయశోజనా పరమారాధనం తద్ధి పురుషస్య అఖిలాత్మనః. మహాత్ములు ఇతరుల కష్టాలను తమ కష్టాలుగానే భావించి వాటిని లాఘవం చేయడానికి ప్రయత్నిస్తారు. దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆత్మౌపమ్యేన సర్వత్ర అన్నాడు. వారు ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా భావించి వాటిని లాఘవం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియ భగవంతుని పూజించడమే అవుతుంది. ఎందుకంటే పురుషస్య అఖిలాత్మనః, భగవంతుడు ప్రతి జీవిలో ఉన్నాడు. వారికి సేవ చేయడం భగవంతుని పూజయే అవుతుంది అని. అంటే పూజ సేవ వేరు కాదు అని ఇక్కడ చెప్తున్నారు. శారదాదేవి కూడా అన్నారు, సంపద కలవారు ఇతరులతో పంచుకోండి, లేనివారు ఇతరుల కోసం ప్రార్థించండి. అంటే సేవ మాత్రం ముఖ్యం అని చెప్పి. కనుక అందరితో సత్సంబంధాలు కలిగి ఉండి ఎదుటివారికి అవసరమైనప్పుడు ధన రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, ప్రార్థనా రూపంలో కావచ్చు, సహాయం చేయడం సాధనలో ఒక భాగం అవుతుంది. అది మన హృదయాన్ని పవిత్రం చేయడమే కాకుండా భగవంతుడికి కూడా ఎంతో ప్రీతి కలిగిస్తుంది అని.